నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంకటాచలంలో వరుస చోరీలతో భయాందోళనలో ప్రజలు. గణేష్ గార్డెన్ లో 2 ఇళ్లలో దొంగలు పడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తాగునీటి సమస్యకు పరిష్కారం. రాపూరు అరుంధతీయవాడలో గత కొంతకాలంగా తాగునీరు రాక ప్రజలు అవస్థలు పడుతుండటంతో స్పందించిన జనసేన నేతలు. తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో హర్షం వ్యక్తం చేసిన స్థానికులు. కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్నికి ఆహుతి. ప్రకాశం జిల్లా ఒలవపాడు మండలం రాజుపాలెం జాతీయ రహదారిపై ఘటన. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, పోలీసులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజలు, భజనల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. వెంకటాచలం మండలంలో దొంగల ముఠా రెచ్చిపోతుంది. తాజాగా ఒకే రోజు 2 ఇళ్లలో చోరీ జరిగింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఆసరా చేసుకుంటున్న కేటుగాళ్లు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా భారీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒకే రోజు 2 ఇళ్లలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపుతుంది. వెంకటాచలం గణేష్ గార్డెన్ లో దొంగలు పంజా విసిరారు. సామాన్యులే కాదు, దేశాన్ని కాపాడే ఆర్మీ ఉద్యోగులను కూడా కొల్లగొట్టారు. ఆర్మీ ఇంటితో పాటు మరో ఇంట్లో దొంగలు పడి అందిన కాడికి దోచుకెళ్లారు. బీరువా పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. ఇదంతా ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ ఉండడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాపూరు అరుంధతీయవాడ ప్రజల 3 నెలల నిరీక్షణకు తెరపడింది. గత కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. జనసేన నేతల చొరవతో నీటి సమస్య తొలగిపోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాపూరు అరుంధతీయవాడలో గత కొంతకాలంగా నీటి సమస్య ఉండడంతో జనసేన పార్టీ నాయకుల జోక్యంతో పరిష్కారమైంది. నీటి సమస్య ఉందంటూ గత 3 నెలలుగా స్థానికుల అధికారులకు మొరపెట్టుకున్నా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో భాగంగా జనసేన నాయకురాలు వీర మహిళ కొండాపురం కస్తూరి ఈ సమస్యను సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తెచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంకటగిరి నియోజకవర్గ జనసేన శ్రేణులు తక్షణమే స్పందించారు. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలతో నాయకులు అనిల్, రామారావు, చామంతి, రాధమ్మ, కోన రవిశంకర్ తదితరులు కాలనీ సందర్శించి స్థానికులతో మాట్లాడారు. అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో అరుంధతీయవాడకు నీటి సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం రాపూరు జనసేన నాయకులు సర్వేపల్లి నివాస్ తదితరులు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్తే అండి. నా పేరు నివాస్, రాపూరు మండలం జనసేన పార్టీ. రాపూరు మండలంలో గత 3 నెలలుగా మన అరుంధతి వాళ్ళలో నీళ్లు రాలేదు. మొన్న సాయంత్రం 9:50 ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఆ వార్త మన అరుంధతి వాళ్ళ కస్తూరక్క అనేటువంటి జనసేన పార్టీ వీర మహిళ పోస్ట్ చేయడం జరిగింది. గత 3 నెలలుగా అధికారులు సరిగా స్పందించకపోవడం వల్ల దీన్ని పై దృష్టికి తీసుకుపోయి మా శ్రీ వేములపాటి అజయ్ కుమార్ ఏపీ టిడ్కో చైర్మన్ అతను స్పందించి వెంకటగిరి నియోజకవర్గంలోని అనిల్ రామారావు పట్టణాధ్యక్షులు మరియు జిల్లా వీర మహిళ అయినటువంటి చామండి రాధమ్మ, అదేవిధంగా కోన రవిశంకర్ గారు రాపూర్కి విజిట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఈ రాపూరు అరుంధతి వాళ్ళు సందర్శించడం జరిగింది. వెంటనే సాయంత్రంకి సంబంధిత అధికారులు, వాళ్ళకి సంబంధించిన హెడ్లు అందరూ రెస్పాండ్ అయ్యి సాయంత్రంకి నీళ్ళు రావడం జరిగింది. ఇదంతా జనసేన పార్టీ వల్లే జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే
మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీటి సమస్య అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నీటి సమస్యని ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పని పైనుంచి డిప్యూటీ సీఎం గారు సిన్సియర్గా చెప్తున్నారు. సార్ మాది అరుణ్జ్యోతి వాడ 3 నెలల నుంచి నీళ్లు రాలేదు. నిన్నటి నుంచి మాకు కస్తూరమ్మ జనసేన పార్టీ నుంచి ఆ అమ్మాయి పట్టించుకుంటేనే మాకు నీళ్లు వస్తున్నాయి. అంతవరకు నీళ్లు ఒక్క డ్రాప్ లేదు. మేము తిరిగి తెచ్చుకుంటున్నాం సార్. అలగల వెంకటమ్మ నా పేరు. 3 నెలల నుంచి నీళ్ళు రావటం లేదు. ఎప్పుడు పోయినా మేము వాళ్ళు మాకు జవాబు చెప్పలేదు. సత్యవేళం కాడిపోయి అడుగుతుంటే ఈ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి నేను పొద్దున్నే వచ్చి చూసి ఇక్కడ అలా చూసేసి మమ్మల్ని అడిగేసి పోయారు. సాయంత్రానికి వచ్చేసాయి. మా ధరింజ్యోతి వాడ మేము జనసేన పార్టీ వాళ్ళు వచ్చి నిన్న వచ్చి చూసుకొని పోయి అప్పటి నుంచి నీళ్లు వస్తున్నాయి. గ్రామ పంచాయతీల అభివృద్ధి, పరిపాలన, వనరుల కోసం చేపల చెరువులకు అధికారులు వేలంపాటలు నిర్వహించారు. ఓజిలి మండలం సగుటూరు చెరువుకు వేలంపాట ద్వారా 65,000 రూపాయలకు ప్రభాకర్ నాయుడు, బట్లకనపూర్ చెరువుకు 35,000 రూపాయలకు చెన్నూరు సురేష్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ మేరకు వివరాలను డిఎల్పిఓ రెడ్డప్ప వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ వేలంపాటలో ప్రస్తుతం వేలంపాట పూర్తి గారి పాట 35,000 రూపాయలు. ఇది 55,000 రూపాయలు అంటే మీరు చెప్పినట్టు దాన్ని ఎక్కువ ఆలోచించమళ్ళీ. పాల్గొన్న పాటదారులు మద్దతుదారులు 1/4 వంతు ధరావత్తుగా చెల్లించి పాటల సమర్పించి ప్రత్యేక అధికారి నుండి లీజు హక్కు పొందవలను. మరియు మొదటి హెచ్చు పాటదారు నుండి జరిగిన నష్టమును రాబట్టబడు. కాలుష్యానికి కారణమవుతున్నారనే ఫిర్యాదు అందినచో వేలంపాటదారునికి ఏ రకమైన నోటీస్ ఇవ్వకుండానే వేలంపాటను రద్దు చేసి 58 ఎవరా బట్లకన్పూర్ నందు జరిగినటువంటి ఈ బట్లకన్పూర్ చెరువుకు సంబంధించినటువంటి చేపల వేలంపాటలో ఈ చెన్నూరు, ఈ పంచాయతీలో చెన్నూరు సురేష్ రెడ్డి గారు, యనమల రవి గారు వేలంపాటలో పాల్గొనడం జరిగింది. ఇందులో మనకు నిర్ణయించిన ధరావత్తుకు కొంత తగ్గించి 10,000 ఇద్దరు ధరావత్తు మొత్తం చెల్లించడం జరిగింది. అయితే పాట పాడిన తర్వాత యనమల సురేష్ ఇది మన చెన్నూరు సురేష్ రెడ్డి గారు అత్యధికంగా 35,000 పాడినందున దీని మేరకు పై అధికారుల దృష్టికి ఈ నిర్ణయించిన మొత్తం కంటే ఈ 35,000 పాడినటువంటి విషయము మొత్తం 55,000 గాను 35,000 చెల్లించినటువంటి విషయము ఇక్కడి పరిస్థితులను బట్టి. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని రాజపాలెం ప్రాంతంలో ఉన్న జాతీయ రహదారిపై కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు కాలిపోయింది. హైదరాబాద్ నుండి తిరుపతికి 40 మందితో బయలుదేరిన బస్సు వెనుక టైర్ వద్ద బేరింగ్ పట్టేసింది. బస్సు వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటన రాజపాలెం ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను వెంటనే బస్సు నుండి దింపేశారు. ప్రయాణికులందరూ దిగగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న కందుకూరు సీఏ అన్వర్ బాషా సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వారి గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓం శిరిడి నివాసాయ నమః. ఓం భక్తమాలప్రదాయ నమః. మనుబోలులో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మనుబోలుకు చెందిన కలిమిలి చిరంజీవి, గురుశ్రావణి దంపతులు, వారి కుమారులు అశ్రిత్, గౌహిత్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
పాలు తీసుకుంటా షిరిడీకి పోతారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటాచలంలో వరుస చోరీలతో భయాందోళనలో ప్రజలు. గణేష్ గార్డెన్ లో 2 ఇళ్లలో దొంగలు పడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తాగునీటి సమస్యకు పరిష్కారం. రాపూరు అరుంధతీయవాడలో గత కొంతకాలంగా తాగునీరు రాక ప్రజలు అవస్థలు పడుతుండటంతో స్పందించిన జనసేన నేతలు. తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో హర్షం వ్యక్తం చేసిన స్థానికులు. కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్నికి ఆహుతి. ప్రకాశం జిల్లా ఒలవపాడు మండలం రాజుపాలెం జాతీయ రహదారిపై ఘటన. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, పోలీసులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజలు, భజనల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.